Right. Ellipse already మనం కొంత డిస్కస్ చేసాం. స్టాండర్డ్ నొటేషన్ ఏంటి? స్టాండర్డ్ నొటేషన్స్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క నొటేషన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ స్టాండర్డ్ నొటేషన్స్ ఏంటంటే ఎలిప్స్ లో స్టాండర్డ్ నొటేషన్స్. ఎలిప్స్ లో స్టాండర్డ్ నొటేషన్స్ అంటే ఎట్లా? ఒకసారి లెటర్స్ S is identically x square by a square plus y square by b square minus 1. This is one notation. ఈ నొటేషన్స్ ని మనం ఎట్లా మాట్లాడతాము అంటే దీన్ని ఎక్స్ స్క్వేర్ ఎప్పుడైతే పవర్ లో ఉంటుందో ప్రొడక్ట్ ఫామ్ లో రాసుకోవాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై ఇంటూ వై బై బి స్క్వేర్. ఎందుకంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అనేవి అక్కడ కాన్స్టెంట్స్, వేరియబుల్ అనేది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఇప్పుడు పుట్ ఎక్స్ కామా వై ప్లేస్ లో ఒక x1 y1 అంటే ఒక x ఒక y ప్లేస్ లో ఒక x1 y1 సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం కాబట్టి S1 ఈజ్ ఐడెంటికల్లీ x1 బై ఏ స్క్వేర్ ప్లస్ y1 బై బి స్క్వేర్ మైనస్ 1. దిస్ ఈజ్ S1. S11 అంటే ఒక x1 y1 ప్లస్ ఒక x కామా y ప్లేస్ లో ఒక x1 y1 పెట్టాం. ఇంకొక x కామా y ప్లేస్ లో కూడా x1 y1 గానీ పెట్టినట్లయితే అప్పుడు ఇది x1 స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 1. ఇది S11. ఇక S12 నొటేషన్ మీన్స్ x1 y1 ఆల్రెడీ x1 y1 ఉంది, ఇంకొక x కామా y ప్లేస్ లో x2 y2 పెట్టాలి. అంటే x1 x2 బై ఏ స్క్వేర్ ప్లస్ y1 y2 బై బి స్క్వేర్ మైనస్ 1. దీస్ ఆర్ ద స్టాండర్డ్ నొటేషన్స్ ఇన్ ఎలిప్స్. ఎందుకంటే ఈ నొటేషన్స్ వల్ల మనం అన్ని కోనిక్లో సేమే ఉంటాయి. నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ x1 y1 విత్ రెస్పెక్ట్ టు ఎలిప్స్. అంటే p యొక్క పొజిషన్ అనేది ఏ ప్లేస్ లో ఎలా ఉంటుంది అని. సపోజ్ లెట్ us take in the graph. This is the ellipse. So this is foci. P is inside. This is the directrix. P is inside. This is M. So this is and M. Suppose this is P and M. మీకు ఎలిప్స్ ఈక్వేషన్ అంటే SP by PM is equal to E, where 0 less than E less than. P lies inside. P x1 comma y1 lies inside the ellipse. Inside the ellipse means S11 less than 0. ఇక్కడ S11 అంటే అర్థం SP is less than EPM. ఈ కండిషన్ లో P x1 comma y1 lies inside the condition అంటే SP is less than EPM. Similarly, P x1 comma y1 lies on the ellipse means S11 is equal to 0. అంటే దాని మీనింగ్ SP is equal to PM. EPM. Similarly,
Px1 comma y1 lies outside. Outside means S11 is greater than 0. అంటే SP is greater than EPM. ఇవి కండిషన్స్. రాసుకోండమ్మా. ఈ నొటేషన్స్ అనేవి దీస్ ఆర్ ద స్టాండర్డ్ నొటేషన్స్. ఎస్ రుత్విక్. S11 less than 0 means lies inside. S11 is equal to 0 lies on the. S11 greater than 0 means outside. అంటే ఈ డయాగ్రామటిక్ గా P అనే ఒకే పాయింట్ గురించి డిస్కస్ చేశాం. P ఇలా ఉందంటే SP ఈజ్ లెస్ దాన్ EPM. SP ఈజ్ ఈక్వల్ టు EPM. SP ఈజ్ గ్రేటర్ దాన్ EPM. నోట్ చేయండి బాబు. నేను మ్యూట్ లో పెట్టి అందరికీ చెప్దాం అనుకున్నాను. రైట్. నోట్ చేయండి అమ్మా. రైట్. నోట్ చేస్తారండి? సే ఎనీవన్ yes? Coming to the tangent condition. Akash. Right. Completed, Nana? So the next one, tangent. So how to find out the tangent? So tangent means tangent. మనం ఆల్రెడీ టాంజెంట్ గురించి డిస్కస్ చేసిందేనండి. If an ellipse, suppose this is a secant line, P comma Q is a secant line. This Q point is the limiting position of Q is P. అంటే దాని అర్థం ఏంటి? లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ Q is P అంటే Q is coincidence with P. Then that line represents this line is called tangent. అంటే ఈ టాంజెంట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాయనండి. టాంజెంట్ అంటే ఏ కరువుకైనా టాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి డిస్కస్ చేస్తామండి. దిస్ ఇస్ ద లైన్ Px1 comma y1. Standard form of ellipse is S is identically S square plus y square by b square minus 1 is equal to 0. This is the standard form. The standard form tangent equation is tangent equation S1 is equal to 0. ఇది ఎట్లా ప్రూవ్ చేస్తామంటే ఏ కరువుకైనా ఇది పాయింట్ పాసింగ్ త్రూ x1 y1 కాబట్టి y minus y1 is equal to m into x minus x1. m అంటే ఈ కరువు యొక్క స్లోప్. x స్క్వేర్ కి డెరివేటివ్ 2x by a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ డెరివేటివ్ 2y by b స్క్వేర్. ఇంకా y కి డెరివేటివ్ అంటే dy by dx. 1 కి డెరివేటివ్ 0. అంటే m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ x by a స్క్వేర్. ఈ y by b స్క్వేర్ రివర్స్ లో అవుతుంది కాబట్టి b స్క్వేర్ by y. మన పర్టికులర్ పాయింట్ దగ్గర కాబట్టి సో m ఈజ్ ఈక్వల్ టు మైనస్ b స్క్వేర్ x1 by a స్క్వేర్ y1. అంటే మైనస్ b స్క్వేర్ x1 by
ఏ స్క్వేర్ y1 ఇంటూ ఎక్స్ మైనస్ x1. దీన్ని మనం సింప్లిఫై చేసుకొని చేయగలిగితే x(x1) by a square plus y(y1) by b square minus 1 is equal to 0. దీన్ని సింప్లిఫై చేస్తామండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని డివైడెడ్ బై a square b square తో డివైడ్ చేస్తే ద ఈక్వేషన్ బికమ్స్, అంటే s1 is equal to 0. రాయనమ్మ. Equation of tangent to the ellipse x square by a square plus y square by b square minus 1 is equal to 0 అంటే tangent equation is s1 is equal to 0. ఇదేనికైనా సరే ఈక్వేషన్ ఆఫ్ లైన్ కాబట్టి y minus y1 is equal to m into x minus x. m అంటే టాంజెంట్ స్లోప్ అంటే d. నార్మల్ లైన్ కూడా కట్టేయచ్చు. ఇది m1 స్లోప్ కాబట్టి నార్మల్ లైన్ స్లోప్ ఏంటి రివర్స్ అవుతుంది అంతే. తర్వాత డిస్కస్ చేద్దామని ముందు టాంజెంట్ గురించి మాట్లాడదాం. ఇది s1. అట్లాగే టాంజెంట్ ఈక్వేషన్ రాస్తారండి. కంప్లీట్ అయిందన్నా మెసేజ్ చేయండి. టాంజెంట్ ఈక్వేషన్ at పారామెట్రిక్ పాయింట్ అంటే a cos theta, b sin theta. ఈ పారామెట్రిక్ ఫార్ములా ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే x1 ప్లస్ బై a cos theta బై a స్క్వేర్ x ప్లస్ b sin theta బై b స్క్వేర్ y is equal to 1. b cancel, a cancel. అంటే x by a cos theta plus y by b sin theta is equal to 1. This is the parametric equation form. Parametric equation form of tangent equation. The next one, condition find out చేద్దాం. Suppose lx plus my plus n is equal to 0 is tangent to x square by a square plus y square by b square is equal to 1. కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ జనరల్ గా టాంజెంట్ ఈక్వేషన్ అంటే ఫార్ములా ఈజ్ s1 is equal to 0. s1 అంటే మీనింగ్ x(x1) by a square plus y(y1) by b square minus 1 is equal to. కానీ ఇక్కడ ఇది టాంజెంట్ అంటున్నాడు. అంటే మేబీ lx ప్లస్ my ప్లస్ n is equal to 0 టాంజెంట్ అంటున్నాడు. అంటే ఈ ఈక్వేషన్ ఒక టాంజెంట్, ఈ ఈక్వేషన్ ఒక టాంజెంట్, ఈ రెండు కూడా ఏంటండి ఐడెంటికల్. అంటే 1, 2 ఐడెంటికల్. ఐడెంటికల్ అంటే అర్థం ఏంటి అంటే ఈ రెండు రిప్రజెంట్స్ సేమ్ లైన్. కరస్పాండింగ్ x కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు కరస్పాండింగ్ y కోఎఫిషియెంట్ అంటే కాన్స్టెంట్. ఇక్కడ x కోఎఫిషియెంట్ అంటే x1 by a స్క్వేర్ ఉంది, l ఉంది, అంటే x1 by la స్క్వేర్. ఇక్కడ కరస్పాండింగ్ y కోఎఫిషియెంట్ అంటే y1 by mb స్క్వేర్. ఇక్కడ -1 by n. అంటే స్లోప్స్ అంటే రిప్రజెంట్ సేమ్, స్లోప్స్ అని ఈక్వల్ కాదు, ప్రతి పార్ట్ ఈక్వల్ అని అర్థం, ఒకే లైన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే x1, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈ లైన్ అనేది ఈ x1 y1 మీద ఉంటుంది, ఈ ఎలిప్స్ మీద ఉంటుంది. కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ x1 y1 x1, y1 is equal to minus la square by n, minus mb square by n. సర్కిల్ కి అయితే a ఈజ్ ఈక్వల్ టు ba కదా సర్కిల్ లో, అంటే అక్కడ మైనస్ ఎల్ఏఆర్ స్క్వేర్ బై ఎన్ మైనస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎన్. అక్కడ ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మైనస్ ఎల్ఏ స్క్వేర్ బై ఎన్, మైనస్ ఎంబి స్క్వేర్ బై ఎన్.
ఇప్పుడు కండిషన్ అంటే ఇది ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది దీని మీద ఉంటుంది కదండి. అంటే ఖచ్చితంగా సో ఫ్రమ్ 2 ని అబ్జర్వ్ చేస్తే ఎల్ ఇంటూ ఈ ఎక్స్ కామా వై ఇందులో ఉంటుంది కాబట్టి మైనస్ ఎల్ఏ స్క్వేర్ బై ఎన్ ప్లస్ ఎం ఇంటూ మైనస్ ఎంబి స్క్వేర్ బై ఎన్ ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎల్సిఎం ఎన్ కాబట్టి ఎన్ ఇంటూ ఎన్ స్క్వేర్ ఆ టెర్మినాలజీ పంపించేస్తే ఎల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. అంటే ఇక్కడ దిస్ ఇస్ ద కండిషన్, టాంజెంట్ కండిషన్. ఇక్కడ రెండు ఫార్ములాల గురించి డెరైవ్ చేస్తామండి. ఒక డెరివేషన్ ఏంటి, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0ది టాంజెంట్ టు దిస్ ఎలిప్స్ అంటే కండిషన్ ఏంటంటే సింపుల్ గా ఎల్ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. అట్లాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఆ పాయింట్ అనేది టాంజెంట్ మీద ఉండాలి, ఎలిప్స్ మీద ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మైనస్ ఎల్ఏ స్క్వేర్ బై ఎన్ మైనస్ ఎం స్క్వేర్ బై ఎన్. దీని ప్రూఫ్ ఏం చేస్తామంటే S1 ఇజ్ ఈక్వల్ టు 0 చేస్తాము. ఈ లైన్ రెండు రిప్రజెంట్స్ సేమే కాబట్టి అన్ని ఈక్వల్ అయిపోతాయి. ఇదే ప్రూఫ్ అనేది మనం పెద్ద ఎలిప్స్ కూడా అలాగే చేయొచ్చు, బిగ్ ఎలిప్స్ కూడా అట్లాగనే చేయొచ్చు. అంటే బిగ్ ఎలిప్స్ అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఆ ఎలిప్స్ కి మనం చేయొచ్చు. ఓకే, అక్కడ S1 ఈక్వల్ టు 0 చేస్తాం, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు కూడా 0కి ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది రాసేసారండి. మెసేజ్ చేయండి అన్న. అట్లాగే బిగ్ ఎలిప్స్ ఏం చేద్దాము అంటే చూడండి, ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. కండిషన్ ఏమవుతుందంటే అంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ అనేది ఇజ్ ఈక్వల్ టు 0 టాంజెంట్ కండిషన్. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ కండిషన్, ఇదే కండిషన్ రాసేస్తాం. ఎల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ బి అంటే ప్రూఫ్ అనేది మనం చేస్తాను. ప్రూఫ్ అంటే మళ్ళీ ఇలాగే S1 ఇజ్ ఈక్వల్ టు 0 చేయాలి, ఈ రెండు కంపారిజన్ చేసుకోవాలి, అప్పుడు కండిషన్ ఇది వచ్చేస్తుంది. అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటంటే ఇదే కండిషన్ రాసేస్తాం, మైనస్ ఎల్ఏ స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్ అంటున్నాను, మైనస్ ఎంబి స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్. ఆరిజిన్ అని ఇక్కడ 0,0 ఉంటే ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 0 హోల్ స్క్వేర్ ఉంటే ఇక్కడ ఆల్ఫా కామా బీటా ఉంది కాబట్టి ఆరిజిన్ ని ఆల్ఫా బీటాకి షిఫ్ట్ చేశాము అని అర్థం. అంటే ఆల్ఫా మైనస్ బీటా మైనస్, ఇది కండిషన్. ఇది ఎందుకంటే ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి ఇదే, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇదే, అన్నిటికి ఇదే కండిషన్ కాబట్టి ఈ రెండిట్లో ఎన్ క్యాపిటల్ ఎన్ రిప్రజెంట్స్ ఈ ఆల్ఫా కామా బీటా లైస్ ఆన్ దిస్ లైన్. అంటే టెక్నిక్ అండి ఇది, ఎల్ ఆల్ఫా ప్లస్ ఎం బీటా ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. ఈ టెక్నిక్ ఎలా వస్తుంది అంటే మనం ఆల్రెడీ S1 ఇజ్ ఈక్వల్ టు 0 చేస్తాం, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0 చేస్తాం, ఈ రెండు కంపారిజన్ చేస్తాం, ఆ టెక్నిక్ రూపంలో ఇది వచ్చేస్తుంది అనమాట. కానీ మీరు గుర్తుపెట్టుకోవడం, చిన్నదాన్ని గుర్తుపెట్టుకుంటే పెద్దవాడిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఎల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేరే, ఇక్కడ స్మాల్ ఎన్ స్క్వేరే ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ క్యాపిటల్ ఎన్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, ఈ ఆల్ఫా కామా బీటా లైస్ ఆన్ ద గివెన్ లైన్, ఎల్ ఆల్ఫా ప్లస్ ఎం బీటా ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మైనస్ ఎల్ఆర్ స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్ ఎంబి స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్, ఆల్ఫా బీటాని ఇక్కడ యాడ్ చేస్తాం, మళ్ళీ క్యాపిటల్ ఎన్ అంటే ఇది అర్థం.
ఇదే కండిషన్ లో mx plus c ని కండిషన్ అబ్జర్వ్ చేద్దాం. y is equal to mx plus c is tangent to x square by a square plus y square by b square is equal to 1. మనం ఇప్పుడే కండిషన్ మాట్లాడాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే mx minus y plus c is equal to 0 గా రాసాం అనుకో. అంటే ఇది ఏ కండిషన్ లో మారిపోయిందండి? lx plus my plus n is equal to 0 కండిషన్ లో కానీ కన్సిడర్ చేస్తే టాంజెంట్ కండిషన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ కండిషన్ లో టాంజెంట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి? a స్క్వేర్ l స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ m స్క్వేర్ is equal to n స్క్వేర్ కదా. టాంజెంట్ అవ్వాలంటే కండిషన్. మరి ఇక్కడ దీనికి కండిషన్ ఏమవుతుంది? ఆబ్వియస్లీ అంటే ఈ కండిషన్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్. అంటే ఇక్కడ కండిషన్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్ ఇంటూ 1 ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఎందుకంటే మనకి ఇక్కడ కండిషన్ తెలుసు. ఏంటా కండిషన్? మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ కాబట్టి ఈ కండిషన్ మనకు తెలుసు కాబట్టి కండిషన్ అంటే సి ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది స్మాల్ వన్ కి. ఇన్ కేస్ బిగ్ వన్ కూడా సేమ్ కండిషనే. బిగ్ వన్ కూడా సేమ్ కండిషనే అంటే దాని అర్థం ఏంటంటే y మైనస్ అంటే ఇక్కడ ఏమవుతుందండి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ x minus alpha whole square by a square plus y minus beta whole square by b square is equal to 1. దీనికి ఫార్ములా ఏమొచ్చింది? y is equal to mx plus c. y is equal to mx plus c అంటే y minus 0 is equal to m into x minus 0 plus c. దీనికి టాంజెంట్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి? y minus 0 అంటే ఇక్కడ ఏంటి ఉంది? y minus beta is equal to m into x minus alpha plus x minus alpha. కండిషన్ మారదు. చిన్నదానికైనా పెద్ద ఎలిప్స్ కైనా కండిషన్ ఇదే. y is equal to mx plus c ప్లస్ ఇదే కదండి. అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ మన కండిషన్ ఏంటంటే సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇది, బి స్క్వేర్ అంటే ఇది, ఎం అంటే స్లోప్. కాబట్టి కండిషన్ మారు. అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y minus beta whole square by b square is equal to 1. This is y minus beta is equal to m into x minus alpha plus or minus root over a square m square plus b square. రాయండి అమ్మా. నాన్న రైజింగ్ హ్యాండ్స్ వాళ్ళు ఒకసారి మెసేజ్ పెట్టండి నాన్న. ఎందుకంటే నేను మళ్ళీ మీకు చూశాను అనుకోండి, మిగతా వాళ్ళు అది ఇది రాస్తా ఉంటారు కదా నాన్న, అందుకని. చూడమ్మా, ఇది ఆల్రెడీ పెద్దదానికైతే ఇది y is equal to mx plus c అనేది టాంజెంట్ టు దిస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అవ్వాలంటే జనరల్ గా ఇది దేంతో కంపేర్ చేసేస్తాను? mx మైనస్ y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ ఇది lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 తో కంపేర్ చేస్తే ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది టాంజెంట్ అవ్వాలి అంటే కండిషన్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. అంటే ఎల్ ప్లేస్ లో ఎం ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఎం ప్లేస్ లో -1 ఉంది కాబట్టి బి స్క్వేర్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. అట్లాగే మీకు కావాలంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా రాసుకోవచ్చు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి? జనరల్ గా మైనస్ ఎల్ఏ స్క్వేర్ బై ఎన్ కామా మైనస్ ఎంబి స్క్వేర్ బై ఎన్. దీనికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత అవుతుంది?
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఎల్ ప్లేస్ లో ఇక్కడ ఎం ఉంది. అంటే మైనస్ ఎంఏ స్క్వేర్ బై ఇక్కడ ఎన్ ప్లేస్ లో సి ఉంది. మైనస్ ఎంఏ స్క్వేర్ బై సి కామా నెక్స్ట్ మైనస్ ఎం అంటే -1 ఉంది. బి స్క్వేర్ అంటే మైనస్ ఇంటి మైనస్ అంటే బి స్క్వేర్ బై సి. ఇది మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సరేనా, ఇప్పుడు మీరు రైజింగ్ హ్యాండ్ ఎందుకు పెట్టారనేది నాకు తెలియాలిగా. అంటే నేను మళ్ళీ మీకు అన్మ్యూట్ చేస్తాను అనుకోండి, మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. మెసేజ్ చేయండి, ఐ విల్ క్లారిఫై. రైట్, నోట్ చేస్తారండి? నోటెడ్? మెసేజ్ చేయండి అమ్మా. బిగ్ ఎలిప్స్ అంటే ఆరిజిన్ ని మనం షిఫ్ట్ చేయటమే ఆల్ఫా కామా బీటా. ఓకే, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి టాంజెంట్ గురించి మాట్లాడు. ఈ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ కండిషన్. సి అంటే ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ టాంజెంట్ టు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఒక పర్టికులర్ పాయింట్ నుంచి హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ మీన్స్ దిస్ ఈజ్ 1 టాంజెంట్, దిస్ ఈజ్ 2 టాంజెంట్. అంటే px1 కామా y1 అనే పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలం అనేది ఇక్కడ దీన్ని బట్టి కూడా మనం మాట్లాడచ్చు. ఈ mx ని తీసుకొచ్చేసేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. అంటే y మైనస్ mx హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్ని ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయండి. ఎం అంటే ఇక్కడ స్లోపే కాబట్టి ఇక్కడ ఎం స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2mxy కదా. అంటే ఎం స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2mxy ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్. అంటే టర్మ్స్ అన్నిటి పంపించేసండి, ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఎం స్క్వేర్ లో కండిషన్ ఇక్కడ తీసుకుంటే ఎం స్క్వేర్ ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 2xy ఇంటూ ఎం ప్లస్ వై స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు. అంటే ఎం స్క్వేర్ లో ఎం స్క్వేర్ టర్మ్ ఉంది, ఎం ఉంది, కాన్స్టెంట్. అంటే దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎం అంటే దీనికి 2 రూట్స్ ఉంటాయి. m1 ఒక రూట్, m2 ఒక రూట్. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ ఎం కోఎఫిషియంట్ బై ఎం స్క్వేర్ కోఎఫిషియంట్. అయితే పర్టికులర్ గా ఇక్కడ x1 y1 తీసుకుంటున్నాను కాబట్టి ఈ x కామా y ప్లేస్ లో x1 y1 రాసేస్తున్నాను. ఇంకో స్టెప్ అయితే అంటే దేర్ ఫోర్ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సిమిలర్లీ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ m1 m2 అంటే c బై a. అంటే y1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అంటే ఈ 2 టాంజెంట్స్ మనం డ్రా చేయగలుగుతాం. ఒక లైన్ స్లోప్ m1, ఇంకో లైన్ స్లోప్ m2. అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఎలిప్స్ అంటే 2. ఇప్పుడు సపోజ్ ఈ 2 టాంజెంట్స్ అంటే if 2 tangents are perpendicular, if 2 tangents are perpendicular అంటే ప్రొడక్ట్ ఆఫ్ their slopes is -1. అంతే కదండి, ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ అనేది -1 అవుతుంది. అంటే m1 m2 -1 అంటే m1 m2 is equal to y1 square by b square minus x1 square minus a square is equal to -1. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. y1 square minus b square is equal to minus x1 square plus a square. Simply x1 square plus y1 square is equal to
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దీన్నే మనం డైరెక్టర్ సర్కిల్ అంటాం. ఇది గురించి డెఫినేషన్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డైరెక్టర్ సర్కిల్ అంటాం. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే యాంగిల్ బిట్వీన్ టాంజెంట్. జనరల్ గా యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ అంటే యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ లెటస్ థీటా అనుకుంటే tan థీటా ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? జనరల్ గా ఒక స్లోప్ m1 ఇంకొక స్లోప్ m2 అయితే tan థీటా ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఆల్రెడీ మీరు టాంజెంట్ అండ్ నార్మల్ లో డిస్కస్ చేసే ఉంటాం. tan theta is equal to formula. Message చేయాలి. tan theta is equal to formula is m1 minus m2 by 1 plus m1 m2. కదా? tan theta is equal to formula m1 minus m2 by 1 plus m1 m2. ఇక్కడ మనకి m1 m2 తెలిసింది. ఇంకా m1 minus m2 తెలియదు. కానీ m1 plus m2 తెలిసి m1 m2 తెలుసు కాబట్టి m1 minus m2 అంటే a minus b ఎలా రాయొచ్చు? a plus b whole square minus 4ab. మాడ్యులస్ ఉండదండి. a plus a minus b whole square plus 4ab. ఆ ఫార్ములా గాని డెరివైవ్ చేస్తే tan theta is equal to సింపుల్ గా సింప్లిఫికేషన్ చేస్తే 2ab by root s11 by x1 square plus y1 square minus a square minus b square. అంటే ఇదే మనం డైరెక్టర్ సర్కిల్ ఈక్వేషన్ అంటున్నాం. లేదంటే దీన్నే మనం ఎలా రాయొచ్చు అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే పాయింట్ ఆన్ డైరెక్టర్ సర్కిల్. పాయింట్ ఆన్ డైరెక్టర్ సర్కిల్ అని కూడా రాయొచ్చు. ఇది డైరెక్టర్ సర్కిల్ అంటే ఇప్పుడు డెఫినేషన్ చెప్తాను, రాసుకున్నాం. ఇక్కడ చూడండి ఎలా పట్టుకొస్తున్నానో చూడండి. అంత స్టార్టింగ్ నుంచి ఒక ప్రూఫ్ అనేది ఒక ఆర్డర్ లో తీసుకొస్తున్నాం. స్టార్టింగ్ లో ప్రూఫ్ తీసుకొచ్చాం, దాని నుంచి అట్లా మెల్లగా తీసుకొస్తున్నాం. అంటే y is equal to mx plus c అంటే c అంటే రూట్ ఓవర్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది దీనికి టాంజెంట్ కావాలి అంటే కండిషన్. అంటే దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేసాను. m లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఇది సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. అంటే 2 టాంజెంట్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయంటే ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 కాబట్టి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ a స్క్వేర్ b స్క్వేర్ వచ్చింది. ఇదే డైరెక్టర్ సర్కిల్ అన్నాం. లేదు యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ కి ఇది m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. మీరు సపోజ్ ఈ ఫార్ములా గుర్తు రాలేదు, ఇది సబ్స్టిట్యూషన్ చేసుకుంటే పర్వాలేదు, ఎలా అయినా ఒకటి m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అయినా వేసుకోవచ్చు. లేదా ఫార్ములా గుర్తుండి డైరెక్ట్ చేసేసినా పర్వాలేదు. రాసేస్తారండి? మెసేజ్ చేయండి అన్న. రైట్. సో కమింగ్ టు ద డైరెక్టర్ సర్కిల్. మీకు డైరెక్టర్ సర్కిల్ అనేది సర్కిల్స్ లో ఆల్రెడీ డిస్కస్ చేసిందే. ఏంటా డైరెక్టర్ సర్కిల్ అంటే ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్, మనం చూడండి ద లోకస్ సర్కిల్ లో మనం డిస్కస్ చేస్తే ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పెర్పెండిక్యులర్ టాంజెంట్స్. అంటే ఈ 2 పెర్పెండిక్యులర్ టాంజెంట్స్ అయితే ఇదొక పాయింట్, సపోజ్ ఇదొక పెర్పెండిక్యులర్ టాంజెంట్స్ యొక్క పాయింట్ అంటే ఇది. ఇట్లాంటి పాయింట్స్ అనేది ద లోకస్ ఆఫ్ దీస్ పాయింట్స్. అంటే ఎట్లాంటి పాయింట్స్ అయి ఉండాలి? లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పెర్పెండిక్యులర్ టాంజెంట్స్ ఈజ్ ఏ సర్కిల్ కాన్సంట్రిక్ విత్ ద గివెన్ సర్కిల్. దట్ ఈస్ కాల్డ్ డైరెక్టర్ సర్కిల్. దీని యొక్క రేడియస్ r అనుకుంటే డైరెక్టర్ సర్కిల్ రేడియస్ √2r. అట్లాగే పరాబోలాలో డిస్కస్ చేసినప్పుడు ఈ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం డైరెక్ట్రిక్స్ అన్నాం అక్కడ, ఎందుకంటే యాక్సిస్ వస్తుంది.
ఆ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ డైరెక్ట్రిక్స్ అన్నాం. అట్లాగే ఇక్కడ కూడా డైరెక్టర్ సర్కిల్ అంటే ఇక్కడ ఎలాగా ఎలిప్సే కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమొస్తుందండి మళ్ళీ అంటే దిస్ ఇస్ ద ఎలిప్స్. ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అట్లా ఇట్లా ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇట్లాంటివన్నిటిని కూడా ఈజ్ ఎ ఫార్మ్ ఏ సర్కిల్ విత్ కాన్సంట్రిక్ విత్ ద గివెన్ సర్కిల్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ డైరెక్టర్ సర్కిల్. సో డైరెక్టర్ సర్కిల్ డెఫినేషన్ రాయండి. ద లోకస్ ఆఫ్ రాసుకోండి డైరెక్ట్ గా. ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ perpendicular tangents to given ellipse is a circle concentric with given ellipse is called a director circle. అంటే డైరెక్టర్ సర్కిల్ అంటే ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ద గివెన్ ఎలిప్స్ ఇస్ ఎ సర్కిల్. అయితేనే దాన్ని మనం డైరెక్టర్ సర్కిల్ అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అనుకోండి. దీనికి డైరెక్టర్ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అట్లా కాకుండా బిగ్ ఎలిప్స్ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ఎలిప్స్ కి డైరెక్టర్ సర్కిల్ అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చిన్నదానికైతే ఇది, ఎందుకంటే ఇక్కడ సెంటర్ ఆరిజిన్ కాబట్టి దీని సెంటర్ ఆరిజిన్, దీని సెంటర్ ఆరిజిన్. ఇక్కడ సెంటర్ ఆల్ఫా బీటా కాబట్టి ఇక్కడ సెంటర్ ఆల్ఫా బీటా. మీరు డయాగ్రామ్ రాయాలనుకుంటే ఇట్లా రాసుకో. ద నెక్స్ట్ వన్, ఒక ఎలిప్స్ కి నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఈ ఎలిప్స్ కి ఫోకై నుంచి ఎనీ టాంజెంట్స్ డ్రాన్ దిస్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది సపోజ్ ఇది D1 ఇది D2 అనుకోండి. D1 D2 అనుకుంటే మైనర్ యాక్సిస్ కి ఈక్వల్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ perpendiculars drawn from foci to tangent of ellipse x square by y square is equal to 1 is square of semi minor axis. అంటే ప్రొడక్ట్ ఆఫ్, అంటే ఇక్కడ నుంచి D1 ఇక్కడ నుంచి D2 అనుకోండి. ఫోకై నుంచి టాంజెంట్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది దీని యొక్క ప్రొడక్ట్ ఆఫ్ ద డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుందట? స్క్వేర్ ఆఫ్ సెమీ మైనర్ యాక్సిస్ కి ఈక్వల్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్రొవైడెడ్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ లో. అంటే ఏ అనేది మేజర్ యాక్సిస్ లెంత్ 2a, బి అనేది మైనర్ యాక్సిస్ లెంత్ కాబట్టి D1 D2 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ బి స్క్వేర్, ఎందుకంటే మైనర్ యాక్సిస్ లెంత్ బి స్క్వేర్. వేర్ ఏ లెస్ దాన్ బి కండిషన్ లో, బి గ్రేటర్ దాన్ ఏ కండిషన్ లో D1 D2 అనేది ఏ స్క్వేర్. దీనికి ప్రూఫ్ అనేది ఏం లేదండి.
ఎందుకు లేదంటే ఈజీయే. ఎందుకంటే ఈ ఫోకస్ అనేది -AE, 0 ఇది AE, 0 ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కాబట్టి S1 0 అంటే x(1)(a)² ప్లస్ y(1)(b)² 1 అంటే ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పాయింట్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ax ప్లస్ by1 ప్లస్ c/√a² ప్లస్ b². అది d1 అయితే. d2 అంటే ఏంటి? x1 y1 అనేది -AE, 0 నుంచి ఈ S1 0 కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆ రెండు ప్రోడక్ట్ కట్టేస్తే నీకు b² వచ్చేస్తుంది. అంతేనమ్మా, ప్రూఫ్ ఏం కాదు. మామూలుగా మన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ప్రూఫ్ చేయటమే. ఓకే, రాయండి అమ్మా. ఓకేనా? రైట్. రాసేసారండి? Coming to the next one. ఇట్లాంటి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ అనేది మళ్ళీ ఫామ్ అంటే సపోజ్ ఇలా ఉంది, ఇదొక ఎలిప్స్ ఉందండి. ఇక్కడ నుంచి డ్రా చేసినటువంటి ఈ ఫుట్, ఇక్కడ నుంచి డ్రా చేసిన ఈ ఫుట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. అట్లాగే ఇక్కడ ఒక ఏదో టాంజెంట్ డ్రా చేసాం అనుకోండి. ఇక్కడ నుంచి డ్రా చేసిన ఈ ఫుట్, ఇక్కడ నుంచి డ్రా చేసిన ఫుట్, ఇవన్నీ కూడా మళ్ళీ ఫామ్ ఏ సర్కిల్ అనమాట. ఫామ్ ఏ సర్కిల్. దాన్ని ఏమంటారంటే ఆక్సిలరీ సర్కిల్ అంటాం. ఆ సర్కిల్ ఏమంటారండి? ఆక్సిలరీ సర్కిల్. అంటే ఆక్సిలరీ సర్కిల్ రెండు డెఫినేషన్స్. కన్వీనియంట్ డెఫినేషన్ ఈజ్ auxiliary circle. Auxiliary circle means a circle concentric with ellipse, concentric with given ellipse, and major axis as a diameter, and major axis as its diameter, is called auxiliary circle. అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక డెఫినేషన్ అండి. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఆక్సిలరీ సర్కిల్లో ఇక్కడ చూడండి, అంటే మేజర్ యాక్సిస్ యొక్క డయామీటర్ గా తీసుకొని ఒక సర్కిల్ ని ఫామ్ చేస్తే కాన్సంట్రిక్ విత్ గివెన్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఆక్సిలరీ సర్కిల్ అంటాం. లేదా దీన్నే ఇంకొకలా డెఫినేషన్ కూడా మాట్లాడు, అంటే ఈ మేజర్ యాక్సిస్ ని డయామీటర్ గా తీసుకొని ఈ సర్కిల్ యొక్క సెంటర్ ని రేడియస్, సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ ని సర్కిల్ సెంటర్ గా తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తే దాన్ని ఆక్సిలరీ సర్కిల్ అంటాం. ఈ సర్కిల్ యొక్క డెఫినేషన్ ఇదే. ఈ సర్కిల్ ఇంకోలా కూడా మాట్లాడచ్చు. ఎట్లా మాట్లాడితే ఇందాక ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ మాట్లాడాం కదా, అంటే ఒక టాంజెంట్ డ్రా చేసినప్పుడు దీని ఫుట్, దీని ఫుట్, ఇదంతా కలిపి ఒక సర్కిల్ లో ఫామ్ అవుతుంది కదా, దాన్ని కూడా అలాగే మాట్లాడతాం. డ్రాయింగ్ అంటే దీని అర్థం ఏంటంటే ద లోకస్ ఆఫ్, ఇలా అన్నా పర్వాలేదు, ద లోకస్ ఆఫ్ foot of perpendicular, locus of foot of perpendicular drawn from foci to tangent of ellipse is a circle with concentric ellipse and semi-major axis as radius, and whose radius is equal to length of semi-major axis.
లెంత్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 లో ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఆక్సిలరీ సర్కిల్. ఇక్కడ ఆక్సిలరీ సర్కిల్ అంటే ఏమవుతుందండి, అంటే ఏ అనేది మేజర్ యాక్సిస్, ఏ గ్రేటర్ దాన్ బి అంటే 2a అనేది మేజర్ యాక్సిస్ లెంత్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సిమిలర్లీ ఏ బి గ్రేటర్ దాన్ ఏ కండిషన్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. అంతే తేడా. మీరు ఆ డయాగ్రామ్ ని ఎలా కూడా రాసుకోవాలన్నా రాసుకోవచ్చు. అంటే ఏదైనా ఫోకస్ అనేది తీసుకుంటే దీని యొక్క ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, దీని యొక్క ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ రాయండి అమ్మా. దీంతో ఫామ్ అయ్యేటటువంటి సర్కిల్ ఈక్వేషన్. కొంచెం రాలేదు డయాగ్రామ్, కొంచెం గ్రాఫిక్స్ లో కవర్ చేసుకోండి. నోట్ చేయండి. అట్లాగే బిగ్ ఎలిప్స్ కూడా అంతే. ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ ఏం రాస్తాము, ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. రైట్ నాన్న. బాబు రైజింగ్ హ్యాండ్ చేసిన వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి, ఏంటి మీ ప్రాబ్లం అనేది. అంటే నేను అన్మ్యూట్ చేయడానికి మళ్ళీ సెట్టింగ్స్ మారిపోతాయి నాన్న, మళ్ళీ పొజిషన్, బోర్డు పొజిషన్ మళ్ళీ మారిద్ది కదా. మైనర్ యాక్సిస్ డయామీటర్ అయితే ఏ సర్కిల్ నేమ్ ఉండదు నాన్న, మైనర్ యాక్సిస్ డయామీటర్ ఉండదు, సర్కిల్ నేమ్ ఉండదు. అలాగే నాన్న. మైనర్ యాక్సిస్ అంటే దానికి ఏమి ఉండదండి. ఆక్సిలరీ సర్కిల్ అంటే బెస్ట్ డెఫినిషన్ అంతే. ఈ సర్కిల్ కాన్సెంట్రిక్ విత్ ద గివెన్ ఎలిప్స్ అండ్ మేజర్ యాక్సిస్ యాజ్ ఇట్స్ డయామీటర్ ఈజ్ కాల్డ్ ఆక్సిలరీ సర్కిల్. అంతే. ఇదంతా కూడా దీనికి సంబంధించినట్టు ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. మీరు ఇది అంతా రాసే బదులు ఇది మీకు సింపుల్ టెక్నిక్ అయిపోయింది. ఇది తర్వాత ఇది దీనికేంటి, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 కి ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ లో ఆక్సిలరీ సర్కిల్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. బి గ్రేటర్ దాన్ ఏ కండిషన్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. అంతే. చెప్పమ్మా విష్ణు, మెసేజ్ చేయనన్నా విష్ణు. ఓకేనా విష్ణు? రైట్ రైట్. ఏం లేదమ్మా విష్ణు, అంటే నేను మళ్ళీ రైజింగ్ హ్యాండ్ మళ్ళీ ఓపెన్ చేస్తాను అనుకో, ఇవన్నీ సెట్టింగ్స్ ఇది అవుతాయి కదా, అందుకని. నాన్న రాసేసారా? ఓకే, రాశారమ్మా? కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో సీ దిస్. అంటే ఇక్కడ మనం పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సపోజ్ ఇది P అనే పాయింట్ అనుకోండి, x1 y1 P is a point of contact అంటే this is two tangents can be drawn.
దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి అనుకుంటే దిస్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంట. అంటే ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఫ్రమ్ px1 comma y1 to ellipse x square by y square plus y square by b square is equal to 1 is s1 is equal to 0. అంటే ఈ కార్డ్ ఆఫ్ అంటే ఇక్కడ నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ ఎలిప్స్ ని ఏ కామా బి దగ్గర టచ్ చేస్తాయి. ఒక కార్డ్ అనేది ఏబి నుంచి పోతే దాన్ని కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. డిఫరెన్స్ ఆఫ్ డైరెక్టర్ సర్కిల్ అండ్ ఆక్సిలరీ సర్కిల్. ఇప్పుడు దిస్ ఈజ్ ద ఎలిప్స్ కదా నాన్న, ఈ ప్రొడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ ఇది, దీన్ని డైరెక్టర్ సర్కిల్ అన్నాం. ఇది డైరెక్టర్ సర్కిల్. ఆక్సిలరీ సర్కిల్ అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే టాంజెంట్స్ డ్రా చేస్తాం ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఫోకస్, ఫోకస్ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. అంటే ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇంకేదో టాంజెంట్ అనుకో. అంటే ఇక్కడ నుంచి ఈ టాంజెంట్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, అంటే ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ నుంచి పాస్ అయ్యేటటువంటి ఒక సర్కిల్ అన్నమాట. అది ఒక సర్కిల్. అంటే ఇక్కడ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆఫ్ టాంజెంట్ ఇది. అంటే ఫోకస్ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. అదేంటి, ఏదైనా ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ టాంజెంట్స్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. డైరెక్టర్ సర్కిల్ అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్. ఇది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఫోకస్ టు టాంజెంట్. అది తేడా. అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి కేసులో డైరెక్టర్ సర్కిల్ ఆక్సిలరీ సర్కిల్ అయిపోయింది. రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్. The equation of chord of ellipse to the ellipse is equal to 0, having px1 comma y1 as its midpoint, is S1 is equal to S1, as its midpoint is S1 is equal to S1. అంటే అర్థం ఏంటి, ఇదే కార్డ్ అండి. ఇది ఏబి అనేది ఒక కార్డ్ అయితే పి అనే పాయింట్ అనేది x1 కామా y1 అన్నిట్లో కూడా సేమేనండి. టాంజెంట్ ఈక్వేషన్ అన్నా, పోలార్ ఈక్వేషన్ అన్నా, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నా S1 is equal to 0. చూడండి, సర్కిల్లో అయినా, ఎలిప్స్ లో అయినా, పరాబోలాలో అయినా, నెక్స్ట్ వచ్చే హైపరబోలాలో అయినా సరే సేమే. ఇక్కడ ఏంటండి, మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కార్డ్ అంటే S1 is equal to S11. సర్కిల్ కావచ్చు, పరాబోలా కావచ్చు, ఎలిప్స్ కావచ్చు, హైపరబోలా కావచ్చు, ఏదైనా సేమే. కాకపోతే నొటేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. నొటేషన్స్ అంటే సర్కిల్ కి ఒక నొటేషన్స్, నెక్స్ట్ ఏంటంటే పరాబోలాకి ఒక నొటేషన్స్. ఇట్లా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేసామండి మనం మొన్న? ప్రాబ్లమ్స్ తీయండి అమ్మా. అడ్వాన్స్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేసాం చెప్పాలి. చెప్తే దాని కంటిన్యూషన్ చేయొచ్చు కదా. ఎయిట్ ప్రాబ్లమ్సా? రైట్. పేజ్ నెంబర్ 121. 11th one చూడండి అమ్మా. PQ is a variable. PQ is a variable chord of the ellipse x square by a square plus y square by b square is equal to 1. PQ subtends right angle. PQ subtends right angle
at the center of ellipse, then the condition 1 by OP square is equal to 1 by OQ square. OB the origin. O అనేది ఆరిజిన్ అంటున్నాడు. O is origin. అంటే ఇక్కడ చూడండి అన్న, PQ is a variable card అన్నాడండి. PQ is a variable card of ellipse. అంటే x square by a square plus y square by b square అంటే ఇక్కడ సెంటర్ ఏంటండి? 0, 0. ఇక్కడ దిస్ ఇస్ ద ఎలిప్స్ ఇలా తీసుకుందాం అండి. దీని యొక్క సెంటర్ ఏంటంటున్నాడంటే మనకి ఏదో ఒక సెంటర్ అనేది, ఇది అనేది సెంటర్ అనేది ఆరిజిన్ తీసుకోండి. ఈ సెంటర్ ఆరిజిన్ తీసుకుంటే ఇక్కడ ఏదో P అనే పాయింట్ కన్సిడర్ చేద్దాం. ఈ P అనే పాయింట్ ఏంటండి ఇక్కడ అంటే OP డిస్టెన్స్ వచ్చేటట్లుగా P అనే పాయింట్ కన్సిడర్ చేస్తారు అనుకోండి. PQ అనేది ఒక వేరియబుల్ కార్డ్. ఈ PQ అనేది ఒక వేరియబుల్ కార్డ్ అయినప్పుడు PQ వేరియబుల్ కార్డ్ కదా, అంటే ఈ యాంగిల్ అనేది మనకి తీటా కదండి. అంటే ఆబ్వియస్లీ టోటల్ యాంగిల్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఆరిజిన్. యాంగిల్ POQ is equal to 90 degrees. ఎందుకంటే కార్డ్ మేక్స్ అన్ యాంగిల్ విత్ ఎలిప్స్ is 90 degrees. అంటే యాంగిల్ POQ is equal to 90 degrees. ఇది x యాక్సిస్ తో చేసే యాంగిల్ తీటా. అంటే దాని అర్థం ఏంటి? ఇదేదో పాయింట్ R అని తీసుకున్నాను అనుకోండి. అంటే యాంగిల్ POR అనేది తీటాగా కన్సిడర్ చేస్తే యాంగిల్ QOR అనేది 90 మైనస్ తీటా అవుతుంది. ఇక్కడ పాయింట్ అంటే ఈ కోఆర్డినేట్ పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే దానికి సంబంధించినటువంటి x కోఆర్డినేట్ అనేది తాలూకా x కోఆర్డినేట్ అనేది అలాగే y కోఆర్డినేట్ అనేది కండిషన్స్ అవుతాయి. అంటే హారిజంటల్ అంటే x cos θ, ఇక్కడేమో వెర్టికల్ అంటే y sin θ. అంటే దేర్ ఫోర్ పాయింట్ P OP cos θ, OP sin θ. ఈ ఫామ్ ఎలా వస్తుంది అంటే x1, y1. అంటే దానికి పర్పెండిక్యులర్ గా లైన్ డ్రా చేస్తాం. లైస్ ఆన్ ఎలిప్స్. లైస్ ఆన్ దేని మీద ఉంటుందట? x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 అనే ఎలిప్స్ మీద ఉంటుంది. అంటే x ప్లస్ ఇది సబ్స్టిట్యూషన్ చేయండి. OP స్క్వేర్ cos స్క్వేర్ θ బై a స్క్వేర్ ప్లస్ OP స్క్వేర్ sin స్క్వేర్ θ బై b స్క్వేర్ is equal to 1. సిమిలర్లీ Q అనే పాయింట్ ఇది ఎంత అవుతుందండి? ఈ పాయింట్ ఎంత అవుతుందండి? 90 మైనస్ θ కదా. అంటే Q అనే పాయింట్ ఎట్లా రాయొచ్చండి? OQ ఇంటూ కాస్ ఆఫ్ 90 మైనస్ θ, OQ ఆఫ్ సైన్ ఆఫ్ O అనేది ఇక్కడ ఆరిజిన్ అయితేనే ఆ పాసిబిలిటీ, లేకపోతే అవ్వదు. ఈజ్ ఈక్వల్ టు లైస్ ఆన్ ఎలిప్స్. మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. దీని అర్థం ఏంటంటే OQ sin θ కదా, OQ cos θ. ఇది OQ sin θ, ఇది OQ cos θ. లైస్ ఆన్ దిస్ ఎలిప్స్. సబ్స్టిట్యూషన్ చేయండి. OQ స్క్వేర్ sin స్క్వేర్ θ బై a స్క్వేర్ ప్లస్ OQ స్క్వేర్ cos స్క్వేర్ θ బై b స్క్వేర్ is equal to 1. ఇక్కడ కొంచెం డయాగ్రామ్ అనేది పక్కకి వేస్తానే, మనకు టైం సరిపోదు, ప్లేస్ సరిపోదని. సేమ్ డయాగ్రామ్ అంటే ఇక్కడ విజిబిలిటీ ఉండడం కోసం ముందేస్తాం. దీని నుంచి ఇక్కడ ఏమైపోతుందండి, ఇది మీరు ఎలాగైనా రాసుకోవచ్చండి డయాగ్రామ్ ని. నేను కన్వీనియంట్ గా రాస్తాను అంతే.
ఇది theta, ఇది pi/2 minus theta. This is Q. ఈ ఫస్ట్ కండిషన్ నుంచి ఏమవుతుందండి ఇక్కడ చూడండి. దీన్ని 1 అనుకుందామండి, దీన్ని 2 అనుకుందాం. 1 ఇంప్లైస్ కాస్, ఇక్కడ ఓపీ స్క్వేర్ ఉంది, ఓపీ స్క్వేర్ ఉంది. కాస్ స్క్వేర్ థీటా బై ఏ స్క్వేర్ అంటే ఓపీ స్క్వేర్ ని కామన్ తీయచ్చు కదా. అంటే కాస్ స్క్వేర్ థీటా బై ఏ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఉన్న ఓపీ స్క్వేర్ అనేది ఇటువైపు వస్తే 1/ఓపీ స్క్వేర్ కదా, కనిపిస్తుందా నాన్న? 1/ఓపీ స్క్వేర్. ఈ కండిషన్ లో చూడండి, ఇక్కడ ఓక్యూ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఓక్యూ స్క్వేర్ ఉంది. అంటే ఓక్యూ స్క్వేర్ ని కామన్ తీస్తాను. అంటే సైన్ స్క్వేర్ థీటా బై ఏ స్క్వేర్ ఫ్రమ్ 2 ఇంప్లైస్ సైన్ స్క్వేర్ థీటా బై ఏ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/ఓక్యూ స్క్వేర్. మనకి అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు? 1/ఓపీ స్క్వేర్ ప్లస్ 1/ఓక్యూ స్క్వేర్ ఎంత అవుతుంది? 1/ఓపీ స్క్వేర్ ప్లస్ 1/ఓక్యూ స్క్వేర్ అంటే 1/ఓపీ, గుడ్ 1/ఓపీ స్క్వేర్ ప్లస్ 1/ఓక్యూ స్క్వేర్. ఓకే, గుడ్. 1/ఓపీ స్క్వేర్ ప్లస్ 1/ఓక్యూ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/ఏ స్క్వేర్ ని కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ 1/బి స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్. అంటే 1/ఏ స్క్వేర్ ని కామన్ తీయగలిగితే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 1. 1/బి స్క్వేర్ ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. గుడ్ వినయ్ తేజ. అంటే ఫైనల్ కన్క్లూజన్ ఏమొచ్చేసిందండి? 1/ఏ స్క్వేర్ ప్లస్ 1/బి స్క్వేర్. నోట్ చేయండి అమ్మా. గుడ్ పృథ్వీ కేదార్. రైట్. ఇక్కడ PQ ఈజ్ ఏ వేరియబుల్ కార్డ్. PQ సబ్టెన్స్ రైట్ యాంగిల్ ఎట్ సెంటర్ 1/ఓపీ స్క్వేర్ ప్లస్ 1/ఓక్యూ స్క్వేర్ అడిగాడండి. O ఈజ్ ద ఆరిజిన్ అన్నాడండి. O బీయింగ్ ఏ ఆరిజిన్ అంటే కండిషన్ ఏంటి అడిగాడు. ఇది x² a² y² b² 1 సెంటర్ అనేది ఆరిజిన్ కాబట్టి సెంటర్ దగ్గర ఈ PQ అనే వేరియబుల్ కార్డ్ అనేది 90 డిగ్రీస్ చేస్తాను. ఏదైనా PQ వేరియబుల్ కార్డ్, ఏదైనా ఒక కార్డు అంటే జనరల్ గా ఈ P అనే పాయింట్ నుంచి XY యాక్సిస్ మేజర్ యాక్సిస్ గానీ డౌన్ చేస్తే OP అంటే ఈ పార్ట్ అనేది X పార్ట్ అనేది OP కాస్ థీటా, Y పార్ట్ అనేది OP సైన్ థీటా అవుతుంది. ఆ OP కాస్ థీటా, OP సైన్ థీటా అనేది ఎలిప్స్ మీద ఉంటుంది కాబట్టి ఆ OP కాస్ థీటా, OP సైన్ థీటా ఎలిప్స్ మీద సబ్స్టిట్యూషన్ చేసాం, ఒక ఈక్వేషన్ వచ్చింది. కానీ PQ కార్డ్ అనేది సెంటర్ దగ్గర 90 డిగ్రీస్ చేస్తాను అంటున్నాడు. అంటే ఈ పార్ట్ అనేది థీటా కాబట్టి ఆ రిమైనింగ్ పార్ట్ అనేది 90 మైనస్ థీటా. అంటే 90 మైనస్ థీటాతో రివర్స్ పార్ట్ లో వెళ్తున్నాయి కాబట్టి అది OQ సైన్ థీటా, OQ సైన్ కాస్ థీటా. కాస్ 90 మైనస్ థీటా, కాస్ సైన్ 90 మైనస్ థీటా. ఆ పాయింట్ ని అందులో సబ్స్టిట్యూషన్ చేశాను. ఇది వచ్చింది ఈక్వేషన్, ఇది ఈక్వేషన్ 2. ఈ రెండు యాడ్ చేసేసాను. ప్రొజెక్షన్స్ లైస్ ఆన్ ఎలిప్స్. నోట్ చేయండి అమ్మా. పృథ్వీ ఓకే, అభ్యయ్ ఓకేనన్నా? ఇంకా స్లో చేయనా? సరిపోతుందా? ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకేనన్నా? రైట్. రాయండి అమ్మా.
రాసేసారండి? ఇలా క్వశ్చన్ చెప్తానండి. ట్వెల్త్ వన్. If the ellipse, if x square by 4 plus y square by 1 is equal to 1 meets ellipse x square plus y square by a square is equal to 1 in 4 distinct points. In 4 distinct points, 4 distinct points, and a is equal to b square minus 5b plus 7. Then b does not belongs to అని అడిగాడు. అంటే ఒక ఎలిప్స్ నన్ను నోట్ చేసేసారా? రచ్చైనా మెసేజ్ చేయండి అమ్మా. నోట్ చేస్తారు కదండి, మెసేజ్ చేయండి. అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ అయినా మెసేజ్ చేస్తే ఐ కెన్ నో. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే చూడండి, 2 ఎలిప్స్ యొక్క కండిషన్ ఏమంటున్నాడండి వాడు. ఫస్ట్ ఎలిప్స్ అనేది సెకండ్ ఎలిప్స్ అనేది రెండు సేమ్ సెంటరే. ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ వై స్క్వేర్ బై 1 అనేది 1 అనుకుంటే దీని యొక్క సెంటర్ ఏంటండి? సెంటర్ ఈజ్ 0,0. వెర్టిసిస్ ఏంటండి అంటే ఖచ్చితంగా ప్లస్ ఆర్ మైనస్ 2,0. అట్లాగే సెకండ్ ఎలిప్స్ కి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. అంటే ఏ గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 మనకు తెలియదు. కాబట్టి ఎక్స్ ప్లేస్ లో నేను 0 తీసుకుంటే వై ఎంత అవుతుందండి? ప్లస్ ఆర్ మైనస్. అంటే ఖచ్చితంగా వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్. అంటే ఇక్కడ పాయింట్స్ ఏమొస్తాయండి? 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్ జాగ్రత్తగా కేర్ఫుల్ గా వినండి. ఈ ఎలిప్స్ అనేది మనకు ఐడియా ఉంది కదా. ఫస్ట్ ఈ ఎలిప్స్ ని డ్రా చేస్తున్నానండి. ఈ ఎలిప్స్ ఏంటండి? దీని యొక్క వెర్టెక్స్ అనేది 2,0, ఇది -2,0, అండ్ దిస్ పాయింట్ ఈజ్ 0,1. ఎందుకంటే ఇది y యాక్సిస్ ని 0,1 అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తాం. దీని యొక్క సెంటరే 0,0. కానీ ఈ కండిషన్ ఏంటవుతుందండి? ఇది x యాక్సిస్ ని ఎక్కడ కట్ చేస్తానండి? y 0 చేశాను అనుకోండి. y 0 చేస్తే ఇది ప్లస్ ఆర్ మైనస్ 1,0. అంటే ఈ పాయింట్ దగ్గర ఒక పాయింట్ కట్ చేస్తుంది, ఈ పాయింట్ దగ్గర ఒకటి టచ్ చేస్తుంది. కానీ వాడు ఏమంటున్నాడండి? వాడు ఈ ఎలిప్స్ అనేది ఆ ఎలిప్స్ ని మీట్ 4 పాయింట్స్ దగ్గర మీట్ అవుతున్నాయి అంటున్నాడు. నేను సపోజ్ ఇక్కడ ఒక ఎలిప్స్ ఇలా ఉందండి. ఈ ఎలిప్స్ అనేది ఇక్కడ నుంచి ఈ పాయింట్ అనేది ఇలా రావచ్చు కదా. అంటే ఇక్కడ ఏమవుతున్నట్టు ఇలాగా, అంటే ఇది 0,1 అనేది ఈ పాయింట్ అనేది 0,a. అంటే అసలు ఈ ఎలిప్స్ ని టచ్ చేయట్లేదు, ఇంటర్సెక్ట్ చేయట్లా. లేదు ఈ కండిషన్ ఇలా ఉందనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? a is equal to 1 కండిషన్ లో మనకి 2 పాయింట్స్ దగ్గర మాత్రమే, ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ దగ్గర మాత్రమే ఈ ఎలిప్స్ అనేవి టచ్ చేస్తున్నాయి. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏమడిగాడు? దిస్ ఎలిప్స్ మీట్స్ దిస్ ఎలిప్స్ 4 పాయింట్స్. అంటే ఖచ్చితంగా అది ఏమై ఉండాలండి? అంటే కంపల్సరీ ఇది ఎక్స్టెన్షన్ అయి ఉండాలా లేదా? అంటే ఖచ్చితంగా మనకి ఇదేంటి? ఈ పార్టే కదండి 0,a, ఈ పార్టే కదా 0,1. అంటే ఈ కేసులో కదా, ఎందుకంటే 4 పాయింట్స్ దగ్గర కట్ చేస్తున్నది అంటే ఈ కేసే పాసిబిలిటీ అవుతుంది. చెప్తాను పృథ్వీ. అంటే దేర్ ఫోర్ ఇది అర్థం ఏమవుతుందండి? ఈ ఎలిప్స్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అంటే దీని యొక్క పాయింట్ ఏమైపోయింది అన్న? 0,a. ఈ పాయింట్ ఏంటి? ఇలా అయితే కదండి ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది మనకి? వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏమడిగాడు? 1 ellipse is intersect 4 points the other ellipse. అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ చూడండి, ఇదే రాద్దాం.
అంటే ఇక్కడ ఏమవుతుందండి +or-1, 0, 0, +or-. అంటే therefore x² / 4 + y² / 1 = 1 meets x² + y² / a² = 1 in 4 points. 4 పాయింట్స్ అంటే ఖచ్చితంగా ఈ డిస్టెన్స్ అనేది ఈ పాయింట్ ఎంత నాన్న మనకి 0, 1. ఈ పాయింట్ ఏంటంటే 0, a. అంటే 1 కన్నా a అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ కేసులో మాత్రమే ఈ ఎలిప్స్ అనేది ఈ ఎలిప్స్ ని 4 పాయింట్స్ దగ్గర కట్ చేస్తాను. అంటే దాని అర్థం ఏంటి? దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ a గ్రేటర్ దాన్ 1. a అంటే అర్థం ఏంటండి ఇక్కడ? b² - 4b + 7. ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండమ్మా. b² - 4b + 7 గ్రేటర్ దాన్ 1. ఇక్కడ నుంచి సింపుల్. దీని అర్థం ఏంటి ఇక్కడ? b² - 4b 5b + 6 గ్రేటర్ దాన్. అంటే b - 2 × b - 3 గ్రేటర్ దాన్ 0. అంటే దాని మీనింగ్ ఏంటండి ఇక్కడ? దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 3 అంటే ఇది ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ కాబట్టి. ప్లస్ అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? b బిలాంగ్స్ టు -∞, 2 యూనియన్ 3 to ∞. కానీ b డస్ నాట్ బిలాంగ్స్ టు అన్నాడు. అంటే ఏదైనా మధ్యలో ఉండదు, 2, 3 మధ్యలో ఉండదు. b డస్ నాట్ బిలాంగ్స్ టు 2, 3. దట్స్ ఆల్. రాయండమ్మా. ఇక్కడ చూడండి. ఇఫ్ ద ఎలిప్స్ meets the ellipse in 4 distinct points and a condition is given, then what is b does not lies between అంటున్నాడు. వాట్ ఈస్ b does not lies between? అంటే b does not ఎందుకు అనేది అవుతుంది? అంటే ఈ ఎలిప్స్ యొక్క సెంటర్ అనేది 0, 0. అట్లాగే ఇంకొక ఎలిప్స్ ఫార్మేట్ లో కూడా ఇది దాని యొక్క సెంటర్ రెండు కూడా కాన్సెంట్రిక్ అయిపోయి. ఈ ఎలిప్స్ కూడా కాన్సెంట్రిక్. ఈ ఎలిప్స్ కూడా కాన్సెంట్రిక్ అంటే రెండు కూడా సెంటర్స్ అనేది 0, 0. ఇక ఫస్ట్ వెర్టెక్స్ అనేది 2, 0. ఇది -2, 0. ఇక సెకండ్ ఎలిప్స్ అనేది మీకు ఏంటంటే ఖచ్చితంగా సెకండ్ ఎలిప్స్ అనేది +or-1, 0 కదండి ఇక్కడ. అంటే ఈ ఎలిప్స్ అనేది నీకు దేని నుంచి పాస్ అవుతుంది? 1, 0 నుంచి కానీ -1, 0 నుంచి కానీ పాస్ అవుతుంది. అంటే ఈ పాస్ అయినంత మాత్రం ఇలాగే ఉండాల్సిన నెసెసిటీ లేదు కదా. ఎందుకంటే ఇక్కడ 1, 0 ఇలా ఉందనుకోండి, ఇక్కడ 1, 0 అనుకోండి, ఇలా కూడా ఒక ఎలిప్స్ ఫామ్ అవ్వచ్చు. అంటే ఈ ఎలిప్స్ ని టచ్ చేయట్లేదు, ఇంటర్సెక్ట్ అవ్వట్లా. లేదా ఇలాగా కూడా ఫామ్ అవ్వచ్చు. అంటే ఇదేంటి? దీని అర్థం ఏంటి? a < 1. ఈ కండిషన్ ఏంటి? ఈ a అనేది 1 కి కోఇన్సిడెన్స్ అవుతుంది. a = 1. అప్పుడు ఈ ఎలిప్స్ అనేది ఈ ఎలిప్స్ ని ఎన్ని పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అంటే 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు? కంపల్సరిగా ఈ ఎలిప్స్ ని 4 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది అన్నాడు. 4 పాయింట్స్ దగ్గర అంటే దీన్ని ఎక్స్టెన్షన్ చేయటం వల్లే కదా. అంటే ఈ 4 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ 1 కన్నా a అనేది 0, a అనేది ఎక్కువగా ఉంటుంది. నోట్ చేయండి. అదే మేజర్. a > 1 ఎందుకు తీసుకున్నాము అంటే 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ ఎలిప్స్ అనేది ఈ ఎలిప్స్ ని టచ్ చేయదు, ఇంటర్సెక్ట్ చేయదు. a = 1 కేసులో ఈ ఎలిప్స్ 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు? ఒక ఎలిప్స్ అనేది 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అని అడిగాడు విష్ణు. అంటే ఖచ్చితంగా ఈ ఎలిప్స్ అనేది ఎక్స్టెన్షన్ అవ్వాల్సిందే కదా. అంటే ఈ ఎలిప్స్ లో y యాక్సిస్ అంటే ఏంటి? x² / 1 + y² / a² = 1 కాబట్టి y యాక్సిస్ ఎలిమెంట్ ఏమవుతుంది? x ప్లేస్ లో 0 కాబట్టి y = +or-a. ఖచ్చితంగా ఈ వెర్టెక్స్ అనేది 0, a అనేది 1 కన్నా పెద్దది అయితేనే నీ 4 పాయింట్స్ అవుతుంది. = 1 కేసులో 2 పాయింట్స్, < 1 కేసులో నో పాయింట్స్. ఓకే, రైట్ నాన్న. నోట్ చేయండి. ఓకేనా విష్ణు?
పృథ్వీ ఓకేనా? నువ్వు కూడా అడిగినట్టుగా ఉన్నావు కదా, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రాస్తారా? రాస్తే చెప్పండి అమ్మా. Coming to the next one, 15th one. Let Pi and Pi dash be the Pi and Pi dash be the perpendiculars drawn from foci Si and Si dash. Si and Si dash on a tangent Ti. అంటే Ti a tangent మీద to the ellipse with semi-major axis length 20. Semi-major axis length 20. Then if the condition is, then sigma I is equal to 1 to 10 Si Pi into Si dash Pi dash is equal to 2560. Then asking eccentricity. రాస్తారు కదండి. చూడడానికి పెద్ద సమ్మలాగా అనిపిస్తుంది, కానీ దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది ఒక ఎలిప్స్ అన్నాడండి. ఒక టాంజెంట్ టిఐఏ టాంజెంట్, నేను సపోజ్ ఒక T1 అనే టాంజెంట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఫోకస్ నుంచి ఇది Pi అన్నాడు, ఇక్కడ నుంచి ఫోకస్ ఇది Pi డాష్ అన్నాడు. ఇది Si అయితే ఇది Si డాష్. అంటే Si డాష్ అంటే S1 S1 డాష్, P1 డాష్, అట్లా అన్నమాట. ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఈ డిస్టెన్స్ యొక్క ప్రొడక్ట్ అన్నాడు. ఇది D1 ఇది D2. ఇది D1 D2 అంటే Si Pi ఇంటూ Si డాష్ Pi డాష్ అంటే అర్థం ఏంటి? D1 D2ఏ కదా. దీని అర్థం ఏంటి? లోపల ఫార్ములా ఏంటండి? సిగ్మా I is equal to 1 to 10 Si Pi. ముందుగా ఎలిప్స్ ఈక్వేషన్ రాద్దాం. x² by a² plus y² by b² is equal to 1. a greater than b కండిషన్ తీసుకుందాం. వెరీ గుడ్. a greater than b కండిషన్ అంటే మేజర్ యాక్సిస్ లెంత్ 2a, మైనర్ యాక్సిస్ లెంత్ 2b. కానీ వాడు మేజర్ యాక్సిస్ సెమీ మేజర్ యాక్సిస్ లెంత్ అన్నాడు. అంటే a is equal to 20 ఇచ్చేసాడు. మనకు ఆల్రెడీ ఇది తెలుసు కదండి. ఏం తెలుసు? ఫోకస్ నుంచి టాంజెంట్ కి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ యొక్క ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి? మీకు చెప్తాను ఏంటి ఫార్ములా. D1 D2 is equal to ఫార్ములా ఏంటండి? Si Pi into Si dash Pi dash వెరీ గుడ్. D1 D2 is equal to ఫార్ములా ఏంటండి? B². వెరీ గుడ్. బాగానే ఫాలో అవుతున్నా. గుడ్ రెస్పాన్స్, థ్యాంక్ యూ. సో Si Bi into Si dash Bi dash అంటే B². అంటే ఎక్కడ కూడా ఐల మీద డిపెండ్ అవ్వట్లా. దీనికి సిగ్మా నోటేషన్ ఇచ్చేసాడు. సిగ్మా I is equal to 1 to 10 Si Pi into Si dash Pi dash అన్నాడు. అంటే దాని అర్థం సిగ్మా B² I is equal to 1 to 10. అంటే ఈ సిగ్మా లోపల I టెర్మినాలజీ ఏమీ లేదు కాబట్టి B². దిస్ వాల్యూ is equal to 2560. B² plus B² plus B² అంటే 10 times కాబట్టి దిస్ is equal to 10B² is equal to 2560. Therefore B² is equal to 256. A వాల్యూ 20 కాబట్టి A² is equal to 400.
ఎసెంట్రిసిటీ అడిగేది కదండి. చెప్పండి అమ్మా ఎసెంట్రిసిటీ. బి స్క్వేర్ 2050. ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏంటి? ఆల్రెడీ ఏ గ్రేటర్ దాన్ బి గా కన్సిడర్ చేశాను. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. అంటే √400 మైనస్ 256 బై 400 ఎంత వస్తుందండి అది? మీరు ఏ బి గ్రేటర్ దాన్ ఏ కూడా తీసుకోవచ్చు. 0.6 3/5. ఓకే, 3/5. గుడ్. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 3/5. చూడండి, క్వశ్చన్ రాసేసరికి ఏదో పెద్దలాగా అనిపించింది, కానీ వెన్ కమ్స్ టు ద డెరివేషన్ పార్ట్ దెన్ ఇట్ కమ్స్ ఈజీ. రాయండి అమ్మా. ఇంతకీ ఏం చేసాం ఈ సమ్లో? PA డాష్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఫోకై ఎస్ అయితే SI డాష్ ఆన్ టాంజెంట్ అంటున్నాడు. SI నుంచి ఈ టాంజెంట్ కి PI అన్నాడు, SI డాష్ నుంచి ఈ టాంజెంట్ PI డాష్ అన్నాడు. SI PI అంటే ఈ డిస్టెన్స్, SI డాష్ PI డాష్ అంటే ఈ డిస్టెన్స్. ఇది D1, ఇది D2. ఫార్ములా ఏంటి? D1 D2 ఈజ్ ఈక్వల్ టు B స్క్వేర్. ఇక్కడ సిగ్మా నోటేషన్ అనేది ఐల్లో డిఫినేషన్ లేదు కాబట్టి B స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ 10 టైమ్స్. ఇది కావాలంటే రాసుకోండి. అబ్బాయి ఓకే, ఇది 10B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2560 అడిచాడు అంటే B స్క్వేర్ వచ్చేసింది. సెమీ మేజర్ యాక్సిస్ 20 అన్నాడు, దెన్ యూ విల్ గెట్. అబ్బాయి ఓకేనా? పృథ్వీ, ప్రవంత దావకి. Right, Anna. Coming to the next one. So the maximum length of the maximum distance of any point on ellipse x square plus 2y square plus 2xy is equal to 1. 2xy is equal to 1 from its center is R. Or then R is equal to R వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. నోట్ చేస్తారు కదండి. అంటే ఎనీ పాయింట్ అంటే జనరల్ గా మనం ఆల్రెడీ ఇక్కడ మనం మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ ట్రిగ్నామీటర్ లో డిస్కస్ చేస్తారు. అట్లాగే మామూలుగా కూడా కండిషన్ చేయొచ్చు. ఎనీ పాయింట్ ఆన్ ఎలిప్స్, ఎనీ పాయింట్ ఆన్ కర్వ్ అంటే R cos theta, R sin theta లైస్ ఆన్ కర్వ్. ఈ కర్వ్ మీద ఉన్నది అనుకుందాం. అంటే x ప్లేస్ లో R cos theta, y ప్లేస్ లో R sin theta ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే R square cos square theta plus 2R square sin square theta plus 2 times of xy అంటే R square cos theta sin theta is equal to 1. ఇక్కడ అన్నిటిలో కూడా R square ని కామన్ తీయచ్చు కదండి. అంటే cos square theta plus sin square theta plus 2 sin theta cos theta అంటే sin 2 theta is equal to 1. అంటే మనకి R వాల్యూ కట్టాలి, దట్ ఈస్ ద మాక్సిమం డిస్టెన్స్ కట్టాలి. అంటే మాక్సిమం కట్టాలి అంటే ఖచ్చితంగా మనకి ఇది ఏ ఫార్మేట్ లో ఉందండి? A cos theta ప్లస్ B sin theta ప్లస్ C ఫార్మేట్ లో రాసుకోవాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ sin 2 theta ఉంది కాబట్టి ఇది కూడా cos 2 theta లో రాసుకోవాలి, ఇది కూడా cos 2 theta లో రాసుకోవాలి. ఎట్లా cos 2 theta లో రాసుకుంటాం అంటే cos square theta ఎలా రాయొచ్చండి? 1 plus cos 2 theta by 2. Sin square theta can 2 sin square theta na? So this can be written as 2 into sin square theta అంటే 1 minus cos 2 theta by 2.
plus sin 2 theta is equal to 1. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే r square into 1 plus cos 2 theta plus 2 minus 2 cos 2 theta plus 2 sin 2 theta is equal to 2. Denominator 2 వెళ్ళిపోతుంది. అంటే r square is equal to 2 by 1 plus 2 అంటే 3 minus cos 2 theta plus 2 sin 2 theta. ఇది r square కాబట్టి therefore r is equal to root 2 by 3 minus cos 2 theta plus 2 sin 2 theta. అంటే ఇది ఏ ఫార్మేట్ లో అయిపోయిందండి? అంటే ఇక్కడ r యొక్క మాక్సిమం కట్టమంటున్నాడు. అంటే న్యూమరేటర్ టోటల్ గా మాక్సిమం రావాలి అంటే ఈ టర్మ్ యొక్క డినామినేటర్ కి మినిమం కావాలి. అంటే r maximum means denominator minimum. అంటే డినామినేటర్ మినిమం అంటే ఇది ఏ ఫార్మేట్ లో ఉందండి? 3 minus cos 2 theta plus 2 sin 2 theta. ఇది ఏ ఫార్మేట్ లో ఉంది? a cos theta plus b sin theta plus c. మినిమం వాల్యూ ఫార్ములా ఏంటి? c minus root over a square plus b square. అంటే దాని మీనింగ్ ఏంటండి? 3 minus root over a square plus b square అంటే 1 plus 4 that is equal to root 5. 3 minus root 5. అంటే r maximum is equal to ఈ కాన్స్టెంట్ మారదు కాబట్టి రూట్ 2, ఈ లోపల టర్మ్ లో మినిమం వాల్యూ అనేది 3 minus root 5, దానికి పేరు అండర్ రూట్ 3 minus root 5. నోట్ చేయండి. ఓకే సాయి విఘ్నేష్, ఓకే. పృథ్వీ కేదార్, ఓకేనా? నోట్ చేయండి అమ్మా. ఏం లేదండి, పాయింట్ ఆన్ డిస్టెన్స్ కాబట్టి ఆర్ కాస్ థీటా ఆర్ సైన్ థీటా ఆ కర్వ్ లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. అది కాస్ 2 theta sin 2 theta లో వచ్చింది, దానికి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తాం, అంతే. మినిమం 0 అని కాదండి, డిస్టెన్స్ ఆర్ మాక్సిమం కాబట్టి ఆర్ మినిమం 0 అవుతుంది. రాశారండి? The set of values which possible, draw the card. Y is equal to root mx plus 1. Root mx plus 1 to the curve x square plus 2xy plus 2 plus sin square alpha into y square is equal to 1. Is equal to 1, which subtends right angle. At center, at origin, లేదంటే at origin for some value of. రాశారండి ఇది? చెప్పండి అన్న. ఓకే, రైట్. So therefore the set of values of m possible draw to the curve y is equal to root mx plus 1 to the curve. ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కదా నాన్న. జనరల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఒక పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ విచ్ సబ్టెండ్స్ రైట్ యాంగిల్ ఎట్ కార్డ్. మీకు గుర్తుందో లేదో,
ఏదైనా ఒక కార్డు ఆరిజిన్ నుంచి కట్ చేసిందంటే మీకు గుర్తుందా లేదా, హోమోజినేషన్ చేస్తాం 90 డిగ్రీస్ వస్తా ఉంటది. మీరు ఆల్రెడీ పెయిర్ ఆఫ్ సైట్ లైన్స్ లో డిస్కస్ చేశారు. ఈ ప్రాబ్లం అనేది పెయిర్ ఆఫ్ సైట్ లైన్స్ లో ఉంది. డైరెక్ట్ గా ఆ ప్రాబ్లం లో మనం చేసేయటం ఇక్కడ. అంటే ఇది పెయిర్ ఆఫ్ సైట్ లైన్స్ ప్రకారం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 హోమోజినేషన్ అండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. అంటే ఇది డిగ్రీ 2 డిగ్రీ 2 డిగ్రీ 2, ఈ డిగ్రీయే కాన్స్టెంట్ కాబట్టి ఈ y ఈజ్ ఈక్వల్ టు రూట్ mx అనే కార్డ్ ఈక్వేషన్ అని ఇచ్చేసాడు. ఈ కార్డ్ ఈక్వేషన్ ఏమన్నాడండి, y ఈజ్ ఈక్వల్ టు రూట్ mx ప్లస్ 1 మేక్స్ సబ్టెన్స్ రైట్ యాంగిల్ ఎట్ ఆరిజిన్ అంటున్నాడు. ఎక్కడ రైట్ యాంగిల్ ఎట్ ఆరిజిన్ కనిపించినా సరే ఒక కార్డు ఒక కరువు ఇచ్చాడు అంటే దా వాల్యూని మనం హోమోజినేషన్ చేయటమే. అంటే హోమోజినేషన్ ఎలా చేస్తామండి, ఇక్కడ 1 ప్లేస్ లో మనం ఎలా రాయొచ్చండి, y మైనస్ రూట్ mx రాయొచ్చు. కానీ 1 అంటే కాన్స్టెంట్ కాబట్టి 1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ఇజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు y మైనస్ రూట్ mx హోల్ స్క్వేర్. ఇది పట్టుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 2 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే ఎంత అండి, y మైనస్ రూట్ mx హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి రైట్ యాంగిల్ ఎట్ ఆరిజిన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఫార్మేట్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటే కాస్ థీటా అంటే a ప్లస్ బి బై రూట్ ఓవర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4h స్క్వేర్ కదా. ఇది థీటా 90 డిగ్రీస్ అంటే కాస్ 90 జీరో, జీరో అంటే a ప్లస్ బి జీరో, ఏ అంటే అర్థం ఏంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి అంటే అర్థం ఏంటి వై స్క్వేర్ కోఎఫిషియంట్. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది జీరో చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కామన్ తీసామనుకోండి, ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేసి ఎంత వచ్చిందండి, వై స్క్వేర్ ప్లస్ ఎంఎక్స్ స్క్వేర్ మైనస్ 2 రూట్ mxy. ఆ టెర్మినాలజీ అంతా తీసుకొచ్చేసండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ని కామన్ తీస్తే 1 మైనస్ ఎం ప్లస్ xy కామన్ తీస్తే 2 మైనస్ 2 రూట్ m ప్లస్ వై స్క్వేర్ కామన్ తీస్తే 2 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. మేక్స్ రైట్ యాంగిల్ అట్ 0, 0. అంటే మీనింగ్ ఏమవుతుందండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే 1 మైనస్ ఎం ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంతే కదండి, 2 మైనస్ 1 కదండి. అంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 0. అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఎం. అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా అనేది ఆల్వేస్ ఏమవుతుందండి, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా మీనింగ్ ఏంటంటే 2 మైనస్ ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే దాని మీనింగ్ ఏమైపోయిందండి, ఇక్కడ m మైనస్ 2 వస్తుందా, m మైనస్ 2 అంటే దీని మీనింగ్ ఏమైపోయిందండి, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. దట్స్ ఆల్. రైట్, నోట్ చేయండి అమ్మా. గుడ్. పృథ్వీ కేదార్, సాయి విఘ్నేష్, ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. నోట్ చేస్తారండి. అంటే ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ m పాసిబుల్ టు డ్రా ద కార్డ్. అంటే ఈ కార్డ్ దీన్ని టచ్ చేస్తుంది కాబట్టి హోమోజినేషన్ చేసాం అంతే. y ఈక్వల్ టు రూట్ mx మన ఆరిజిన్ దగ్గర అన్నాడు కాబట్టి హోమోజినేషన్ చేశాను.
నోట్ చేస్తారండి? నెక్స్ట్ మెసేజ్ చేయండి అమ్మా. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, 23rd one. 23rd one చూడండి. From any point P on ellipse, from any point P on ellipse, Pn is drawn perpendicular to major axis, and produced at Q, so NQ equals to PS. NQ equals to PS. S is the focus. S is focus. Then locus of Q. ఇక్కడ ఏమన్నాడండి వాడు ఫైనల్ కన్క్లూజన్ లో? అంటే ఫ్రమ్ ఎనీ పాయింట్ P on ellipse, Pn drawn perpendicular to the major axis produced at Q అంటున్నాడండి. ఇది ఒక ఎలిప్స్ అన్నాడండి. ఇది ఏమంటున్నాడండి వాడు? దిస్ ఈజ్ ఎస్ డాష్, దిస్ ఈజ్ ఎస్ అనుకోండి. అంటే P is any point on, from P is any point on ellipse, then Pn is perpendicular to major axis. Pn అనేది perpendicular to major axis and produced to Q. దీన్ని Q అనే పాయింట్ దగ్గరికి ప్రొడ్యూస్ చేశాడు. NQ is equal to PS అంటున్నాడండి. NQ is equal to PS అంటున్నాడు. Q యొక్క లోకస్ అడిగాడు. ఇది x1 y1 కదండి. ఈ P అనే పాయింట్ x1 అనుకోండి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, Q యొక్క లోకస్ అనేది x1, మీకు ఇది క్లారిటీ ఉంది కదండి. అంటే లెట్ లోకస్ ఆఫ్ Q అనేది x1, y1 అనుకుందాం. అంటే P యొక్క S, అంటే P యొక్క x కోఆర్డినేట్, Q x కోఆర్డినేట్ సేమ్. P x కోఆర్డినేట్ ఆఫ్ x of P is equal to, లేదంటే సింపుల్ గా ఇలా రాసేయచ్చండి, Px is equal to Qx. అంటే దాని అర్థం ఏంటి? x కోఆర్డినేట్ సేమ్ అని. x కోఆర్డినేట్ ఆఫ్ PQ సేమ్. x కోఆర్డినేట్ ఆఫ్ PQ సేమ్. కాబట్టి x1 is equal to x1. దేర్ఫోర్ ఇంకో కండిషన్ ఏమన్నాడండి? SP is equal to QN అంటున్నాడండి. అంటే QN is equal to SP అంటే QN అంటే y1 is equal to SP అంటే అర్థం ఏంటండి? మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఫోకల్ డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ A మైనస్ EX1. ఫోకల్ డిస్టెన్స్ ఏంటండి? మాడ్యులస్ ఆఫ్ AX1. ఇది Q తోనైనా కావచ్చు లేదా S' P తోనైనా కావచ్చు. అంటే QN is equal to SP or QN is equal to S' P. అంటే SP అంటే ఫార్ములా A మైనస్ EX1, S' అంటే ఫార్ములా A ప్లస్ EX1 మాడ్యులస్. అంటే y1 is equal to మాడ్యులస్ ఆఫ్ A మైనస్ EX1 అంటే y1 is equal to A మైనస్ EX1 లేదా or y1 is equal to మైనస్ ఆఫ్ A మైనస్ EX1. అంటే అర్థం ఏమైపోయిందండి? EX1 ప్లస్ y1 is equal to మైనస్ A is equal to 0 or ఈ టర్మ్ తీసుకొచ్చేస్తే EX1 ప్లస్ y1 ప్లస్ A is equal to 0. ఇది కండిషన్ నెంబర్ 1. ఇక్కడ కండిషన్ తీసుకోండి, y1 is equal to ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ A ప్లస్ EX1. అంటే y1 is equal to A ప్లస్ EX1 or y1 is equal to minus A minus EX1. Therefore locus
అంటే టర్మ్స్ అన్ని తీసుకొచ్చేస్తే ఏమైపోయిందండి -ex1 ప్లస్ y1 minus ag equal to 0 or ex1 plus y1 plus ag equal to that's all. ఈ సమ్లో ఏం లేదండి చూడటానికి ఫ్రమ్ ఎనీ పాయింట్ p ఆన్ ద ఎలిప్స్ pn ఈజ్ పర్పెండిక్యులర్ టు ద మేజర్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉందన్నాడు. pn ఈజ్ పర్పెండిక్యులర్ టు మేజర్ యాక్సిస్ అండ్ ప్రొడ్యూస్డ్ టు q అంటున్నాడు. ప్రొడ్యూస్డ్ టు q అండ్ nq ఈజ్ ఈక్వల్ టు ps అంటున్నాడు. nq ఈజ్ ఈక్వల్ టు ps రెండు రకాలుగా ఉన్నాయి. అయితే ps అయినా అవ్వచ్చు, ఇంకొక ఫోకస్ అయినా కావచ్చు, s' p ఫోకస్ అయినా కావచ్చు. ఈ qn ఈజ్ ఈక్వల్ అంటే ఫోకస్ అన్నాడు, నేను రాశాను sp అని. qn ఈజ్ ఈక్వల్ టు sp అయినా కావచ్చు, లేదా qn ఈజ్ ఈక్వల్ టు s' p అయినా కావచ్చు. qn అంటే దీని యొక్క y కోఆర్డినేట్ y1 ఈజ్ ఈక్వల్ టు sp అంటే ఫార్ములా a మైనస్ ex1. ఇక్కడ కూడా అంతే, s' p అంటే ఇక్కడ a మైనస్ ex1 ఒక పాయింట్ అయితే ఇంకొక పాయింట్ a ప్లస్ ex1 మాడ్యులస్. కాబట్టి దీనికి మాడ్యులస్ కాబట్టి ప్లస్ ఆర్ మైనస్, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి ఆ వాల్యూస్ ని తీసుకొచ్చాను. అదే రిక్వైర్డ్ లోకస్ అంటే 4 పాయింట్లు కూడా అవుతాయండి. నోట్ చేయండి అమ్మా. కోనికల్ ఎక్స్వై టర్మ్ ఉంటుంది. రైట్ నాన్న, కోనికల్ ఎక్స్వై టర్మ్ ఉంటుంది నాన్న. విఘ్నేష్ ఓకే, సాయి విఘ్నేష్ రైట్ నాన్న. పృథ్వీ కేదార్ బాయ్ నాన్న. మీటింగ్ ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ నాన్న, బాయ్.